పాటలకు హిందూ స్త్రీలు ఎప్పుడూ నాట్యం చేయకూడదు. భగవంతుని పాటల కోసం నాట్యం చేయండి. హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నది ఇటువంటి చిల్లర పాటలే. వాటి కోసం స్టెప్పులు వేయకండి. హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నది ఇతర మతాల వారి కంటే హిందూ మతస్థులే. తెలుసుకొని నడవండి. మంచి భగవంతుని పాటలకు నృత్యం చేయండి. సంస్కృతిని కాపాడండి. భగవంతుని చేరుకోండి. పరమార్థ సాధన కోసం కృషి చేయండి. నేను చెప్పి ఆ దుబ్బులాడే పాటలు, గుల్లమల్లమ్మ పాటలు, ఇంకో ఎల్లమ్మ పాటలకు మీరు డ్యాన్స్ చేయకండి. ఉదాహరణ గుల్లమల్లమ్మ పాట, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బుల్లెట్ బండి పాట ఉన్నది. బుల్లెట్ బండి పాట, బుల్లెట్ బండి కనిపిస్తే మన ఆడవాళ్ళందరూ పోవాలన్నా అని పడి బుల్లెట్ బండి నేను వస్తా బావా, నేను వస్తా బావా అని అంటే అటువంటి పాటలకు మనం ఆట ఆడాలన్నా? మరి మీకు వినొస్తలేదా? ఇంత పెద్ద శబ్దం పెట్టి ఆడాలన్నా బుల్లెట్ బండి పాట పెట్టారు. బుల్లెట్ బండి కోసం డ్యాన్స్ వస్తుందా? దానికోసం నేను వద్దంటాను తప్ప మీ సమయాన్ని, మీ ఆనందాన్ని నేను దూరం చేయడానికి కాదు. మీరు భక్తి పాటలకు నాట్యం చేయడం నేర్చుకోండి. మీ పిల్లలకు కూడా ఆ పాటకి ఈ పాటకు అడ్డమైన స్టెప్పులు వేపించి నా బిడ్డ డ్యాన్స్ చేస్తున్నాను సంతోషపడకండి. సంస్కృతిని కాపాడే నృత్యాలు మీరు నేర్పండి. ఇదే చెప్తాను. జై శ్రీరామ్.